రీసెంట్గా కొత్తపూసల వారు నన్ను ఒక తమ్ముడు ఇన్వైట్ చేశాడు. సో నేనైతే ఆ జాతరకి వెళ్ళాను. అమ్మవారి జాతర 7 సంవత్సరాలకు ఒకసారి చేస్తారంట. ఆవిడే ముత్యాలమ్మ అమ్మవారు, ఆవిడకి ఆలయం అంటూ ఏమీ లేదు అని చెప్పేసి అన్నారు. అయితే అమ్మవారి జాతరకి వెళ్ళే సమయంలో నాకు ఒక చిన్న అనుభవం అయితే కలిగింది. అది మీతో షేర్ చేసుకోవాలని అనిపించింది, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సరిగా గొల్లవాన్తిప్ప రోడ్డు దాటేసాం. ఆ టర్నింగ్లో పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, అందులో అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యి లోపలికి వెళ్తాం. కానీ బాగా చీకటి. ఆ ఏరియా ఎప్పుడూ నేను వెళ్ళలేదండి. కొత్తపూసలం అంటే నాకు కొత్త. నిర్మానుష్యమైన ప్రదేశంలో గంటల శబ్దాలు వినికిడైతే నాకు వినపడింది. యాక్చువల్గా నాతో వచ్చిన మా ఫ్రెండ్ అయితే చాలా భయపడింది. నువ్వు భయపడకు, ఎదురు వెళ్ళిపో అమ్మవారు. నేనైతే వెనకాల కూర్చుని తనకి ధైర్యం చెప్తున్నాను, నువ్వు పద, వెనక్కి తిరిగి చూడకు, ఇదంతా అమ్మే మనకి కూడా ఉంది, తన జాతర ఎక్కడో తనే చూపిస్తుంది స్వయంగా అని చెప్పేసి అన్నానండి. నిజంగా ఇది దైవకమో యాదృచ్ఛికమో నాకు తెలియదండి. నాకైతే ఒళ్ళు గగర్పొడి చేసింది. స్వయంగా తన నమ్మిన భక్తులకి ఎప్పుడూ కూడా అండగా అమ్మాయి వెనకాలే ఉంటుందని ఒక నిదర్శనం కల్పించిందండి ఆ ముత్యాలమ్మ తల్లి.